నువ్వు 100 రూపాయల బాటిల్ 10 ఎంఆర్పి కంటే రూపాయలకి అమ్మావంటే ఎంఆర్పి కంటే ఎక్కువ అమ్మావంటే అది పెద్ద సిండికేట్ వ్యవహారం, అది అంతకంటే అవును. దోపిడీ లేదు. రెండవది వచ్చేటప్పటికి త్రూ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ద్వారా కాకుండా వీళ్ళు వేరేగా అమ్ముతున్నారు, వేరే రాష్ట్రాల నుంచి తెచ్చి కూడా అమ్ముతున్నారు. ఇవి పెద్ద పెద్ద కుంభకోణాలు యాక్చువల్గా, రూపాయి కాదు రెండు కాదు, వందల వేల కోట్ల కుంభకోణాలు ఇవి. మన చుట్టుపక్కల గోవాలో తయారైన మద్యం కానీ, కర్ణాటకలో కానీ, తమిళనాడులో కానీ రికార్డు తెస్తే ఇప్పుడు బల్క్గా కొన్నవన్నీ ఆంధ్రాకి వస్తున్నాయి. కాబట్టి అదొక పెద్ద కుంభకోణం నడుస్తుంది. అసలు అటువైపుకి జనం దృష్టి పోనీయకుండా చేస్తున్నారు అంతే. వీళ్ళు చేస్తున్నటువంటిది ఏంటంటే 2 కోణాలు. ఒకటి, ఇప్పటిదాకా సూపర్ 6కి సంబంధించి ప్రజలకి చర్చ రానియకుండా జగన్ విధ్వంసం అనే చర్చ. రెండవది, ఇప్పుడు ఇక ఎండింగ్ స్టేజ్కి వచ్చింది. ఇప్పుడు 2 కోణాలు. ఒకటేంటంటే నెక్స్ట్ ఛార్జ్ షీట్లో జగన్ పేరు చెప్పి వేసేసి పిటిషను, మీరు పర్మిషన్ ఇస్తే మేము వెళ్ళి సోదాలు చేసి ఆయన అరెస్ట్ చేస్తాం అని కోర్టును అడగటం. లేదు అంటే కనుక జగనే వీళ్ళందరికీ కూడా సూత్రధారి అని తెలిసింది, బట్ జగన్కి వీళ్ళే సమకూర్చారు, ఇది కోర్టే ధృవీకరించాలి అని చెప్పేయడం. అంటే జగన్ అరెస్ట్ చేయకుండా, జగన్ అరెస్ట్ చేయాలనేది రాజకీయ నిర్ణయమే. రాజకీయ నిర్ణయం ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారు, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే లాస్ట్ 3 months నుంచి ఒక ప్రచారం ప్రారంభించారు. ఈవెన్ వాళ్ళు డిబేట్లో కూడా అదే మాట్లాడుతున్నారు అనమాట. కేంద్రం కాపాడుతుంది జగన్ని, కేంద్రం అరెస్ట్ చేయని. కేంద్రానికి ఏం సంబంధం అది? చంద్రబాబుని అరెస్ట్ చేసినప్పుడు కేంద్రం చేయించిందా? నువ్వే కదా చేసింది ఇక్కడ. ఇప్పుడైనా అంతే, జగన్ అరెస్ట్ చేసే ఇక్కడ కేసు పెట్టింది పోలీస్ డిపార్ట్మెంట్. వెంటనే సిబిఐ ఈడీ ఎందుకు జోక్యం చేసుకోలేదు? చంద్రబాబు విషయంలో కూడా సిబిఐ ఈడీ జోక్యం చేసుకోలేదే, చంద్రబాబుని అరెస్ట్ చేయలేదే ఈడీ. స్కిల్ కేసులో